2014 సంవత్సరంలో భారత పార్లమెంటు చట్టం హైదరాబాద్ని కామన్ క్యాపిటల్గా హైదరాబాద్కి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాల పాటు నిర్ణయించిన తర్వాత విజయవాడని క్యాపిటల్గా మీరు అమరావతిని క్యాపిటల్గా ఈ దేశంలోనే న్యాయశాస్త్రంలో కానీ రాజనీతి శాస్త్రంలో కానీ ప్రఖ్యాతి కాంచనానని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు 2014 సంవత్సరంలో అమరావతిని క్యాపిటల్గా ఏ బేసిస్ తోటి నిర్ణయించావు? భారత పార్లమెంటు చట్టానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నిర్ణయం చేసి దీన్ని పార్లమెంటుకి పంపించకుండా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలు గమనించాలి. అప్పటికే కేంద్ర ప్రభుత్వ చట్టం ఉండగా ఏ బేసిస్ తోటి రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా నువ్వు ఆ రోజున అమరావతి రాజధానిగా ఒక వికృత క్రీడ ఆడి చట్టం తయారు చేశారు? కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చట్టం తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ని క్యాపిటల్గా 10 సంవత్సరాలు నిర్ణయించిన తర్వాత దాన్ని కాదు అని 2024కు ముందే వెంటనే 2014 సంవత్సరంలో హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉన్నప్పటికీ కూడా దాన్ని కాదని అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వ చట్టం తయారు చేసినప్పుడు డాక్టర్ నాకు రిపగ్నెన్స్ అనేది ఒకటి ఉంటుంది. దాని ద్వారా ఇది భారత పార్లమెంటు చేసినటువంటి చట్టానికి వ్యతిరేకంగా చట్టం తయారు చేసినప్పుడు ఈ చట్టాన్ని రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా 2014లో అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చట్టం తయారు చేసినటువంటి నీవు అమరావతి ప్రజలకి, రైతులకి, రాష్ట్ర ప్రజలకి మోసం చేసిన సందర్భం కాదా? తెలిసి 2014 సంవత్సరంలోనే అమరావతికి చట్టబద్ధత లేకుండా, అమరావతిని సుస్థిరం చేయకుండా, అమరావతి అనేటువంటి ఒక రాజధానిని క్యాపిటల్గా ఫిక్స్ చేయకుండా లోపభూయిష్టంగా లీగల్ ఫ్రేమ్వర్క్ లేకుండా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఒక చట్టం తయారు చేసి దాన్ని రాష్ట్రపతికి పంపించకుండా 2014లోనే నువ్వు రాష్ట్ర ప్రజలను మోసం చేశావు. తెలిసి మోసం చేశావు. అమరావతి చట్టం చెల్లదు అని తెలిసి కూడా, అమరావతి క్యాపిటల్గా చెల్లదు అని తెలిసి కూడా 2024 జూన్ 2 వరకు రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రజలకు లేదు, రాష్ట్ర అసెంబ్లీకి లేదు అని తెలిసి కూడా కేంద్ర చట్టం ఎక్స్పైర్ అవ్వనంత వరకు 2024 జూన్ వరకు ఇంకొక క్యాపిటల్ రావాలి అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే మళ్ళీ చట్ట సవరణ జరగాలని తెలిసి కూడా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని మోసం చేసింది నువ్వు కాదా చంద్రబాబు నాయుడు? ఈ చట్టానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ చట్టం అమల్లోనే ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ది క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014, ది ఫాలోయింగ్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ రిసీవ్డ్ ది అసెంట్ ఆఫ్ ది గవర్నర్ 29th December 2014 and the said against is hereby published on 30th December 2014. 2014 డిసెంబర్లో ఈ రాష్ట్రానికి అమరావతిని సిఆర్డిఏ ఒక చట్టాన్ని తయారు చేసి క్యాపిటల్గా అమరావతిని నిర్ణయం చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ చేసినటువంటి తీర్మానానికి గవర్నర్ ఎలా పర్మిషన్ ఇచ్చాడో నాకైతే తెలియదు. సరే, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్యాపిటల్ రీజన్ ఏర్పడింది. క్యాపిటల్ రీజన్ ఏర్పడిన తర్వాత జరిగింది ఏందండి? వెంటనే ఎందుకు నేను ఈ విషయాలన్నీ చెప్పాల్సి వస్తుంది అంటే రాష్ట్ర ప్రజలకి, నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి సందర్భంలో చర్చ జరిగినప్పుడు ఏం మాట్లాడారో మీ అందరికీ తెలుసు. ఇదిగో ఈ అధికారిక పుత్రిక, మా పత్రిక, అధికారిక పుత్రిక తెలుగుదేశం పత్రిక. ఈ పత్రిక చెప్పేటువంటి వాస్తవం ఏంటంటే అమరావతి అజేయం. అమరావతి అజేయం, రాజధానికి చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం. అమరావతి అజేయం, రాజధాని చట్టబద్ధతపై ఏకగ్రీవ తీర్మానం.
ఈయన అంటాడు చంద్రబాబు నాయుడు అంగుళమైనా కదపలేరు, ఈయన స్టేట్మెంటు. తర్వాత అమరావతి శాశ్వత రాజధాని, ఈయనెవరు? ఉప ముఖ్యమంత్రి. ఇది ఒక పత్రిక. ఇది కూడా ఇద్దరు ఏదో కలుపుకొని పెట్టుకున్నట్టున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదపలేరు. ఇది ద్వితీయ పుత్రిక, మానస పత్రిక మా ఆంధ్రజ్యోతి. ఈ ఆంధ్రజ్యోతి 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి అంట. 2028 నాటికి తొలి దశ పనులు పూర్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చాతుర్యం చూడండి ఎంత బాగుంటుందో. అమరావతికి చట్టబద్ధత, మనస వాచ కర్మణ అమరావతికి మా పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్. మంచిదే, వెరీ గుడ్. నేను నీ దగ్గర కూడా వస్తాను, ఆయన కంగారు పడకు. ఇది మనస్ఫూర్తిగా ఇస్తున్న మాట. ఓకే, మంచిదే, మనస్ఫూర్తిగానే ఇవ్వు మాట. ప్రజలు నిర్ణయం చేసుకుంటారు కదా, ఓకేనా? వైసీపీ వాళ్ళు మళ్ళీ రారు, వచ్చినా ఏమీ చేయలేరు. కరెక్టే, నిజమే, మీరు అన్నది కూడా కరెక్ట్. వెయిట్ చేయండి, ఇంకో 2 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఏదో వాస్తవాలు ఏంటో ప్రజలు నిర్ణయం చేస్తారు. నువ్వు ఇక్కడ గడ్డం గీసుకుని మాట్లాడుకున్నంత మాత్రం, గడ్డం గిల్లుకొని మాట్లాడుకున్నంత మాత్రం అవ్వదు కదా. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు, అది ప్రజలు తీసుకుంటారు, కంగారేం లేదు. హైదరాబాద్ లాగానే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయాలి. వెరీ గుడ్, 2014 నుంచి కనబడుతుంది కదా. సో అమరావతి అజేయం, ఇక అంగుళం కూడా కదచ్చలేరు. ఇది ఈరోజు ప్రెస్లో, మీడియాలో ప్రముఖంగా ప్రశ్నించబడినటువంటి విషయం. నేను రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తున్నానంటే, అడుగుతున్నానంటే రాష్ట్ర ప్రజల్ని, 2014 సంవత్సరంలో సిఆర్డీఏ క్యాపిటల్ ద్వారా అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేసే సందర్భంలో 2014 నుంచి 2024 వరకు ఎందుకు అమరావతిని శాశ్వత రాజధానిగా 2014 సంవత్సరంలో మీరు నిర్ణయం తీసుకోలేదు? 2014 తర్వాత 2024 వరకు ఇప్పుడు ఎందుకు అమరావతి అజేయం, అమరావతిని అంగుళమైన కత్తిరించలేరని అంటున్నారు? 2014 నుంచి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఈ అమరావతి శాశ్వత రాజధానిగా 2014లో మీరు ఎందుకు శాసనసభలో నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వం, అప్పుడు కూడా మీదే డబుల్ ఇంజిన్ సర్కారేగా, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ మీ అలయన్స్లోనే ఉందిగా, అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా మద్దతు ఇచ్చాడు కదా. మరి గౌరవ పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చినటువంటి జనసేన పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ 2 ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ 2014లో ఎందుకు అమరావతి అజేయమని శాశ్వత రాజధానిగా నిర్ణయం తీసుకోలేదు? ఇది నాకు చెప్పకపోయినా పర్లేదు, అమరావతి రైతులకు చెప్పండి. 2014లో 2 ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఈరోజు అమరావతి అజేయం అని పుట్టిన పిల్లవాడికి పదే పదే సంవత్సరానికి ఒకసారి పేర్లు పెట్టి బారసాల చేస్తున్న మీకు రాష్ట్ర ప్రజలు ఏ చెప్పుతో కొట్టాలండి మిమ్మల్ని? అమరావతి రైతులు మిమ్మల్ని ఏ చెప్పుతో కొట్టాలని అడుగుతున్నా నేను. మీరు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, సహజంగా విషయం నార్మల్ ప్రొసీజర్ ఏంటి అంటే, పెళ్ళి తర్వాత పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళి తర్వాత ఫస్ట్ నైట్ శోభనం తర్వాత ఆ బాబో పాపో 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత ఆ బాబుకి బారసాలు చేస్తారు. ఇది జనరల్ ప్రాసెస్లో జరిగేటువంటి ఒక సోషల్ యాక్టివిటీ. మీరు అమరావతిని ఎలా చేస్తున్నారు అంటే, అమరావతిలో మీరు చేస్తున్న విధానం ఎలా ఉంది అంటే, ఫస్ట్ శుభకార్యం తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పేరు పెట్టిన తర్వాత పెళ్లి చేసుకోవటం. ఎవరన్నా పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటారండి? పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కంటారా? అమరావతిని 2014లో క్యాపిటల్గా మీరు ఆమోదించటం ఎలా? 2014 నుంచి మళ్ళీ 2024కి మళ్ళీ పేరు పెట్టి మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చి మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఎలా? అమరావతి అజేయమా? ఎప్పుడు అజేయం అండి అమరావతి? మీరు ఎప్పుడు అమరావతి క్యాపిటల్గా నిర్ణయం తీసుకున్నారు? 2014లో నిర్ణయం తీసుకున్నారు. 2024లో మళ్ళీ అమరావతి అజేయం ఏంటి? మా చెల్లికి పెళ్ళి జరగాలి మళ్ళీ అని మోడీ గారిని ఒకసారి 2014లో తీసుకొచ్చారుగా. అమరావతిలో ఉన్న వేల మందితోటి అమరావతి అజేయం అని చెప్పేసి
పేపర్ నిండా పబ్లిసిటీ ఇచ్చుకొని 600 వంటకాలతోటి భోజనాలు పెట్టారుగా. ఆయన వచ్చి మట్టి అను నీళ్లు ఇచ్చెళ్ళాడుగా. మరి 2014లో అమరావతి శంకుస్థాపన జరిగిన తర్వాత, అమరావతి ఓకే అయిన తర్వాత, మరి 2024లో మళ్ళీ అమరావతి 26లో, అది కూడా కాదు 2026 మార్చి 28వ తారీఖునో మార్చి 28వ తారీఖున అమరావతి అజేయమంట. పిల్లలు పుట్టి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు చదువుకొని పెద్దోళ్ళు అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు మళ్ళీ పెళ్లి చేసుకుందాం, అఫీషియల్గా పెళ్లి చేసుకుందాం అని చేసినట్టుంది. ఎప్పుడు అమరావతి ఏర్పడింది? ఎప్పుడు అమరావతి క్యాపిటల్ జరిగింది? ఎప్పుడు రైతుల భూములు తీసుకున్నారు? ఎప్పుడు రైతులను మోసం చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు? ఎప్పుడు డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఈరోజు అమరావతి అజేయమెంట్ అని అంటున్నా నేను. రాష్ట్ర ప్రజలు గమనించండి, 2014వ సంవత్సరంలో అమరావతి సిఆర్డిఏ చట్టం ద్వారా క్యాపిటల్గా అనౌన్స్ చేయటం చట్టవిరుద్ధం అన్న సంగతి వాళ్ళకి ఇప్పుడు తెలిసింది. కేంద్ర ప్రభుత్వ చట్టం 10 సంవత్సరాల పాటు అమల్లో ఉండగా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని క్యాపిటల్గా నిర్ణయం చేయటం తప్పు అని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసింది. 12 సంవత్సరాల తర్వాత అమరావతి శాశ్వత రాజధానికి ఈరోజు ఒక శాసనసభలో తీర్మానం చేసి పంపించటం ఇది ఒక బూటకం. ఇది రాష్ట్ర రైతులని, ప్రజలని, అమరావతి రైతులని మోసం చేసేటువంటి ఒక అద్భుత కల్పన. మీకు తెలిసి రైతుల్ని నాశనం చేసి అమరావతి రాజధానిగా కేంద్ర ప్రభుత్వ చట్టానికి వ్యతిరేకంగా నిర్ణయం చేయకూడదన్న చట్టం తెలిసి కూడా ఒక అభూత కల్పనతో, ఒక తెలివిలేని విధంగా రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఈరోజు కొన్ని వేల మంది రైతుల నోట్లో మట్టి కొట్టినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వం. నిన్న మాట్లాడతారు వీళ్ళందరూ. మీ అందరిని అడుగుతున్నా నేను, సమాజానికి సో అండ్ సో హానికరం వైకాపా మంత్రి పయ్యావుల కేశవ్. నేను అడుగుతున్న పయ్యావుల కేశవ్ని, అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు అసలు ఉందా? అసలు ఒక్కనాడైనా అమరావతి ఉద్యమంలో అమరావతి రైతుల కోసం పోరాటం చేసావా? తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కాబట్టి, ఆర్థిక మంత్రి అయ్యావు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నావు. అసలు మా అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత శాసనసభలో కూర్చున్న ఎంతమందికి ఉందండి? నిన్న శాసనసభలో మాట్లాడిన ఎంతమందికి ఉంది? అసలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అర్హత ఉందా? రాజధానికి భూములు ఇస్తే వైకాపా నేతలు అవమానించారు. మంత్రి హోంమంత్రి అనిత, నేను అడుగుతున్న హోంమంత్రి అనితని, ఎన్నిసార్లు నువ్వు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావు? చెప్పండి, ఎన్నిసార్లు అమరావతి ఉద్యమంలో పాల్గొన్నారు? రాజధాని అమరావతి అని జగన్ చెప్పలేదా? సవిత, ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం భావితరాలకు భరోసాని ఇస్తుందని సో అండ్ సో మినిస్టర్ గారు అన్నారంట. అసలు ఈవిడ అమరావతి అనే పేరు తరల్చడం మొదటిసారి నేను వినటం. ఈ రోజు వరకు అసలు అమరావతి గురించి విష్ణుకుమార్ రాజు కానీ, సబిత కానీ, లేకపోతే సత్యకుమార్ యాదవ్ కానీ, లేకపోతే ఈయనెవరు అచ్చెన్నాయుడు కానీ, స్పీకర్ అయ్యన్న పాత్రుడు కానీ, నారాయణ కానీ, వీళ్ళు ఎవరైనా అమరావతి రైతుల కోసం చిన్నపాటి పోరాటం చేసిన చరిత్ర ఉందా? ఈరోజు అమరావతి రైతులని మోసం చేయటానికి, అసలు అమరావతి రైతులు నాశనం అయిపోవటానికి, అమరావతి సర్వనాశనం అయిపోవటానికి, అమరావతిలో ఈరోజు ఒక ఏటీఎం లాగా మీ ప్రభుత్వానికి, తెలుగుదేశం ప్రభుత్వం వాడుకోవటానికి కారణం, అమరావతి రైతులు ఈరోజు రోడ్ల మీద నుంచోటానికి కారణం, చనిపోవటానికి కారణం, అమరావతి రైతులు అన్నమో రామచంద్రాన్ని ఏడవటానికి కారణం, కర్త కర్మ క్రియ మొదటి ముద్దాయి నుంచి చివరి ముద్దాయి వరకు తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రెండో ముద్దాయి పవన్ కళ్యాణ్. ఇది చాలా స్పష్టమైనటువంటి ఆరోపణ. ఎందుకు అంటే అమరావతి రైతులని నాశనం చేసి, వాళ్ళ భవిష్యత్తును మృగ్యం చేసి, అమరావతిని బూచిగా చూపించి లక్షల కోట్లు దోచుకోవాలి అనేటువంటి ఒక ప్రయోగం అమరావతి మీద వీళ్ళు చేస్తున్నారు. 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు చేసింది ఏందో కూడా నేను రాష్ట్ర ప్రజలకు చెప్తా. అమరావతిని ఏర్పాటు చేసండి 2024 సంవత్సరంలో, 2014 సంవత్సరంలో అమరావతిని ఏర్పాటు చేసి వీళ్ళు అమరావతి రాజధాని నిర్మాణానికి
నేను ఇక రాజధాని నిర్మాణం దగ్గరికి వస్తా. అమరావతి బేసిక్గానే అసలు కేంద్ర ప్రభుత్వ చట్టానికి డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్స్ అనేటువంటి ఒక ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా అమరావతిని తయారు చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అధికారం తీసుకోకుండా ఈ 2014 రీఆర్గనైజేషన్ యాక్ట్కి చట్ట సవరణ చేయకుండా అమరావతిని రాజధానిగా నిర్ణయం చేస్తూ చారిత్రాత్మక తప్పిదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతులకి ఇప్పటికి సమాధానం చెప్పాల్సిందే. 12 సంవత్సరాల తరువాత ఈరోజు శాశ్వత రాజధాని అని మీరు ఆర్భాటాలు చేసి అద్భుతంగా ప్రొజెక్షన్స్ ఇచ్చేటువంటి మీరు రాష్ట్ర ప్రజలకి, అమరావతి రైతులకి సమాధానం చెప్పాలి. నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి.